అందరికీ నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియోలో కుండలేశ్వర క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, కాశీ కన్నా ముందు కుండలేశ్వరం ఎందుకు దర్శించాలి, కుండలేశ్వర స్వామి యొక్క మహత్యం ఏమిటి వివరాలు తెలుసుకుందాం. వీడియో చివరిదాకా చూడండి. కుండలీశ్వరం ఈ ఆలయం తూర్పుగోదావరి జిల్లా మరుమళ్ళ దగ్గరలో ఉన్న కాట్రేనికోన మండలంలో ఉంది. ఈ క్షేత్రం విజయవాడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే కాకినాడ నుండి యానం మీదుగా 42 కిలోమీటర్లు, అదేవిధంగా అమలాపురం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం గోదావరి నదీ తీరాన ఉంది. ఇక్కడ గోదావరిని వృద్ధగౌతమి అని పిలుస్తారు. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న నదే వృద్ధగౌతమి నది. ఈ ఘాట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకొని కుండలీశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాము. ఈ నదీ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కాశీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ గంగలో స్నానం చేస్తారు. అప్పుడు గంగానది మనం చేసిన పాపాలు తాను స్వీకరించి మనల్ని పుణ్యాత్ములను చేస్తుంది. ఇలా ప్రతిరోజు ఉదయం అందరి వద్ద పాపాలు స్వీకరించి తెల్లని హంసలాంటి గంగానది సాయంత్రానికి నల్లని కాకిలాగా మారిపోతుంది. ఆ పాపభారం మోయడం గంగకు చాలా కష్టమైంది. అప్పుడు స్వామివారు గంగానదికి ఒక వరం ఇచ్చారు. ఈ వృద్ధగౌతమి నదిలో స్నానం చేయడం ద్వారా తన పూర్వరూపం తనకు వస్తుందని ఆశీర్వదించారు. అందువలనే కాశీకి వెళ్ళాలనుకునేవారు ముందుగా ఈ కుండలీశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఇక్కడి వారు చెబుతారు. ఈ కుండలేశ్వర క్షేత్ర కథ ఏమిటంటే, ఒకసారి గోదావరి నదికి సముద్రుడు 2 కుండలాలను బహుకరించాడట. కుండలము అనగా చెవికి పెట్టుకునే పోగులు అని అర్థము. ఒక కుండలాన్ని మానవులు పూజించుకోవడానికి ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించారు. అందుకే ఇక్కడ లింగాకారం కుండలాకారంలో ఉంటుంది. రెండవది నదీ గర్భంలో దేవతలు పూజించడానికి ప్రతిష్ఠించారట. ఇక్కడ స్వామివారిని శ్రీ పార్వతీ సమేత కుండలేశ్వర స్వామివారిగా భక్తులు దర్శించుకుంటారు. ఇవేనండి ఇక్కడి విశేషాలు. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం.